ఛానలుకి స్వాగతం. రేపు జూన్ 18వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక కోరిక వారికి తీరుతుంది. అయితే కుంభరాశి వారికి రేపటి దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారు ఎదుర్కొనే అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా వారికి తీరబోయే ఆ కోరిక కూడా ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. అయితే కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. అలాగే వీరికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు. కుంభరాశివారు ఎప్పుడూ కూడా గుంబనంగా, రహస్యంగా ఉంటారు. అలాగే కుంభరాశివారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం కూడా సాధిస్తారు. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటారు. అలాగే పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త కూడా పడతారు. అయిన వారి వల్ల కూడా వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తనను కలిగి ఉండటం వల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క దినఫలాలు మంగళవారం రోజు జూన్ 18వ తేదీ కనుక చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ చాలా రోజులుగా వీరికి ఉన్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ కోరిక ఏమిటి అంటే కనుక, మీ యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీరుతుంది. అంటే అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవండి. అందరూ ఒకే రకమైన సిచ్యువేషన్ లో కూడా ఉండరు. మీ స్థితిగతులను బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఉద్యోగార్థులు ఉన్నారనుకోండి, వారి జీవితంలో ఒక మంచి ఉద్యోగం పొందుకోవటం, పొజిషన్ విషయంలో కావచ్చు, ప్యాకేజ్ విషయంలో కావచ్చు, కాంప్రమైజ్ కాకుండా ఒక చక్కటి ఉద్యోగాన్ని పొందుకోవాలి అనేది చాలా కాలం నుండి వారికి ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక. ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న శ్రమకు ఈ సమయంలో మీకు ఫలితమైతే దక్కబోతుంది. చక్కటి ఉద్యోగం మీకు లభించటంతో అంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారి ముందు మీరు తల ఎత్తుకొని సగర్వంగా నిలబడగలుగుతారు. ఇక అదేవిధంగా కుంభరాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో వీరు అందరికంటే మంచి స్థానంలో ఉండాలని, ఇంకా ఏదైనా మార్పు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవాలని, లేకపోతే కనుక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి చక్కటి వ్యాపార భాగస్వాములు లభించాలని, ఈ విధంగా మీ జీవితంలో మీరు కలిగి ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభాలు పుంజుకుంటాయి. అలాగే ముఖ్యంగా మీకు పాత కస్టమర్స్ గా ఉన్నవారు ఈ సమయంలో ఇంకొంతమంది కస్టమర్స్ ని మీ దగ్గరికి తీసుకుని రావటం, అలాగే మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి వారి వంతుగా వారు మీకు సహాయ సహకారాలు అందించటం, అలాగే మీ జీవితంలో మీరు మునుపెన్నడూ చూడని విధంగా లాభాలను చూడటం, అలాగే ముఖ్యంగా భాగస్వాములు కావాలి అనుకునే వారికి భాగస్వాములు కూడా లభించటం, కుటుంబ సభ్యుల నుండి ఊహించని విధంగా మద్దతు కూడా మీకు లభించటం,
సన్నిహితులు, స్నేహితుల నుండి మోరల్ సపోర్ట్ మాత్రమే కాకుండా ఒకవేళ మీకు అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లభించడం, ఈ విధంగా మీ జీవితంలో ఏ కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే అవివాహితులు ఉన్నారో, అంటే వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే, అంటే మీకు ఎటువంటి భాగస్వామి కావాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి భాగస్వామి మీకు దొరకకపోవటం, దీని మూలంగా మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ రావటం, ఇటువంటి సిచ్యువేషన్ లో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సమయంలో మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, అలాగే దానికి సంబంధించి మీరు ఎవరి ద్వారా అయినా సరే ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా రేపటి దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో మీరు ప్రమోషన్ పొందుకుంటున్నారు అనే గుడ్ న్యూస్ నైతే పై అధికారుల ద్వారా మీరు వినబోతున్నారు. లేకపోతే కార్యాలయంలో ఎవరో ఒకరు మీకు ఈ విషయం చెప్పటం కూడా జరుగుతుంది. అలాగే అంతకు ముందు మిమ్మల్ని విరోధులుగా చూసేటటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో వారే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, రియలైజ్ అవుతారు. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక మార్పు జరుగుతుంది. ఎన్నో రోజులుగా మీకున్న ఒక కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఉన్నారో, అంటే మీకు ఏదైనా ఒక విషయంలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది, అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మీ యొక్క టార్గెట్ ని రీచ్ కావాలి అనే దాని గురించి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, సరైన గైడెన్స్ మీకు లభించడం లేదు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకు ఊహించని విధంగా ఒక నూతన వ్యక్తి పరిచయం కావచ్చు, లేకపోతే మీ ఉపాధ్యాయుల నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మోరల్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. మంచి గైడెన్స్ ని కూడా వారు మీకు అందిస్తారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారో, ఎటువంటి స్ట్రెస్ లో అయితే ఉన్నారో, ఆ స్ట్రెస్ తొలగిపోయి మీరు కన్ఫ్యూజన్ నుండి బయటపడతారు. అలాగే మీ యొక్క టార్గెట్ ని రీచ్ కావటానికి అధికంగా శ్రమ పడాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉన్నట్లయితే కనుక వాటి గురించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అవి కోర్టు కేసుల్లో ఉండనివ్వండి, లేకపోతే తగాదాల మధ్య ఉండనివ్వండి, ఈ సమయంలో మాత్రం దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు మీ యొక్క ప్రాపర్టీస్ ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అది కూడా మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్లటానికి కొద్ది రోజుల నుండి ఎవరైతే ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో వారి జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. మార్గం సుగమమవుతుంది. విదేశాలకు వెళ్లటానికి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఎన్నో రోజులుగా మీకున్న ఒక కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు. వారి వారి పరిస్థితులను బట్టి వారికున్న కోరికలు నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి. శనివారం రోజు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈ విధంగా మీరు చేస్తే కనుక ఆ పుణ్య ఫలితం కారణంగా మీ జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపు మంగళవారం జూన్ 18వ తేదీ దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎటువంటి కోరిక వారికి తీరబోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.